జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి, విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ, కమిషన్ చైర్మన్ గా మరొకరిని నియమించండి, మీడియా ముందు అభిప్రాయాలు చెప్పారు, వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా అవకాశం, వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం, జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, వారంలో కొత్త చైర్మన్ ను నియమిస్తామన్న సర్కార్, కమిషన్ రద్దు విజ్ఞప్తిపై కేసీఆర్ కు నిరాశే. కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయలే. కేసీఆర్ ఏంటంటే కొంత ఎక్స్ట్రీమ్ గా అందరూ ఉలికిపడి ఇదేం రాజకీయం కేసీఆర్ చేసేది, మరి గింత దుస్సాహసానికి పాల్పడుతున్నాడు అనే రేంజ్లో ఉంటుంది ఎప్పుడు కానీ కేసీఆర్ ఆలోచన విధానం కావచ్చు, కేసీఆర్ తీరు కావచ్చు, కేసీఆర్ వ్యవహారం కావచ్చు. చట్టబద్ధంగా చేసిన కమిషన్నే మొత్తం కొచ్చివేయండి అంటే అది సాధ్యపడని విషయం. విచారణను ఎదుర్కొనే మార్గాలు కేసీఆర్ అన్వేషించుకోవచ్చు. విచారణను ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీద కేసీఆర్ ఎట్లయినా ఆలోచన చేయొచ్చు, ఎట్లయినా ముందుకు పోవచ్చు. కానీ కమిషన్నే కొట్టేయమని కేసీఆర్ వేసిన ఫిల్ మాత్రం సాధ్యం కాని ఫిల్ అది జరగదు. చూడు, ఇప్పుడు కమిషన్ని కొట్టేయనని కేసీఆర్ వేసిండు, కానీ కమిషన్ చైర్మన్ని మార్చండి సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్. చూడు, ఏకంగా కేసీఆర్ అంటే ఏమంటాం మనం, కొడితే కొండను కొట్టాలరా అంటాం కదా, కొడితే కొండను కొట్టాలి, ఈ నక్కలతోటి ఏం పోటీ అంటాం కదా మనం. కేసీఆర్ కొండకు సూటి పెడతాడు, కొండకు సూటి పెట్టినప్పుడు కింద ఏదో ఒకటి తలుగుతుంది, గట్టనే తలిగింది. కమిషన్ చైర్మన్ మార్చేసింది, అదే అయింది. ఇప్పుడు సిగ్గుబా అయిపోయా. ఇక్కడ కొంచెం ఈయన మంచిగా రాసుకొచ్చింది, ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు అని. సిజేఐ చంద్రచూడ్ గారు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు ఈ నరసింహారెడ్డి మీద, ఆయన మంచిగా లేదు, ఆయన పైన ఆయన తీసేసి కొత్త వాళ్ళని పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇది కొంచెం నయం రాసుకొచ్చిండ్రు, మళ్ళీ ఇక్కడ రాసుకొచ్చిండేవు. ఇది నరసింహారెడ్డి సంబంధించిన స్టేట్మెంట్. అనుమానమే తప్ప సుప్రీం తప్పు పట్టలే. మరి కేసీఆర్ విషయంలో కూడా అనుమానమే కదా మీకు. కేసీఆర్ మొత్తం దొంగతనం చేస్తానని మీరు ఇట్లా చేతులు కట్టుకొని చూసిండ్లా. కేసీఆర్ మీద కూడా మీరు అనుమానమే, ఆయన విద్యుత్ ఒప్పందాల మీద కూడా అనుమానమే తప్పించి అది నిజం కాదు కదా. ఎవరి మీదమైనా సందేహాలే వస్తాయి. నీ మీద సందేహం వచ్చిందంటేనే నువ్వు ఏదో ఉన్నదనే ఏదో ఉండే నేను దొరికిచ్చిండు. కేసీఆర్ పెట్టుకున్న విద్యుత్ ఒప్పందాల మీద సందేహాలతోటే కదా ఇప్పుడు సర్కారు కమిషన్ ఏర్పాటు చేసి మిమ్మల్ని నియమించింది. గట్టనే నీ మీద కూడా అనుమానం వచ్చి సందేహం వచ్చి సుప్రీంకోర్టు అయ్యా నీ పనితనం మంచిగా లేదు నాయన, ఆయన రెడ్డి అని నువ్వు రెడ్డి అని ఇద్దరు ముడ్లు రాసుక తిరుగుతాను, జర పక్కకు పో నాయన అని పక్కకు పెట్టింది నిన్ను. గాయంతో అర్థమైతే లేదా, అనుమానమే తప్ప సుప్రీం తప్పు పట్టలే. అనుమానం వచ్చిందంటే నీ పనితనం అద్మానంగా ఉన్నదని, నువ్వు ఏకపక్షంగా నడుస్తున్నావని, ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటున్నావని మీడియా ముందు నేను అభిప్రాయం చెప్పలేదా? లోకమంతా గొడ్డుపోయిందా ఏంది? లోకం మొత్తం కళ్ళు గంతలుగా ఇచ్చినావా ఏంది? V6 ముందు చెప్తీవి కదా ఈ గింతాను, అబ్బో నిన్ను జడ్జిగా పెడితే ఆగమే సంసారం, నేను తీసేసే ఉత్తమం, నేను కమిషన్ చైర్మన్గా తీసేసే ఉత్తమం చెప్పలేదంటాను. మీడియా ముందుకు వచ్చి చెప్పనా చెప్పిండు, ప్రెస్ మీట్ల ముందు చెప్పనా చెప్పిండు, మళ్ళీ నేను చెప్పలేదంటాను. గింత అద్మానమానే.